ఈరోజు మీతో ముందుగా దేవుని వాక్యంలో నుండి, బైబిల్ గ్రంథంలో నుండి ఒక దేవుని మాట షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతునని దేవుడు చెప్తున్నారు. సమస్త జనులారా అంటే సమస్త ఆల్ పీపుల్ ఆన్ ది ఎర్త్. మీరు వినిచిన మీరు ఇంకను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారితో దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక భారము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక దీంతో భారం మోసుకొని వెళుచుండగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పిలుచుచున్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతునని దేవుడు చెప్పుచున్నారు. మరొక చోట ఉంటుంది దేవుని వాక్యంలో, 1 పేతురు 5:7. అందులో ఉంటుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని ఉన్నది. అంటే మీరు అనుకోవచ్చు, ఎవరైనా నా గురించి ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా నేను వెళ్తున్న దీన్ని ఎవరైనా దృష్టిస్తున్నారా? నేను వెళ్తున్న ఈ సఫరింగ్ ఎవరైనా ఆలోచిస్తున్నారా? నా గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అని మీరు అనుకోవచ్చు. అయితే మీ గురించి ఆలోచించేవారు దేవుడు ఉన్నారు. ఆయన చెప్తున్నారు, ఆయన మీ గురించి చింతించుచున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నారు. ఆయన యొద్దకి రమ్మని పిలుచుచున్నారు. ఆయన యొద్దకు వచ్చి మీ చింత యావత్తు ఆయన దగ్గర విడిచిపెట్టమని, అప్పుడు మీరు ఆయన అనుగ్రహించు విశ్రాంతిని, నెమ్మది పొందుకుంటారని దేవుని వాక్యంలో చెప్పుచున్నది, వ్రాయబడి ఉన్నది. మరొక చోట ఉంటుంది, కీర్తన గ్రంథము 46:1 ఉంటుంది, ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడని ఉంటుంది. సహాయకుడు అనగా హెల్పర్. మనకి ఎంతోమంది మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు, క్లోజ్ రిలేటివ్స్ ఉండొచ్చు, చాలామందికి ఉంటారు. అయితే వారు ఎన్నోసార్లు మనకి హెల్ప్ చేయవచ్చు. కానీ ఒక స్టేజ్ మన లైఫ్లో ఒక స్టేజ్ వస్తుంది, అప్పుడు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. వారు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి, వారు కూడా హెల్ప్లెస్ అయిపోతారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆల్ ఎలోన్గా ఉండిపోతారు. అలాంటి సమయంలో కూడా మీరు నమ్ముకోదగిన ఒక సహాయకుడు మీకు ఉన్నారని దేవుని వాక్యం చెబుతుంది. ఇంగ్లీష్లో ఉంటుంది, అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అని ఉంటుంది. అంటే దేవుడు ఆయన్ని మీరు ఆశ్రయించినప్పుడు, ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు, ఆయన ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అని దేవుని వాక్యము బైబిల్ చెప్తుంది. అయితే బైబిల్లోండి ఒక కుటుంబంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే, ఒక గ్రామము, బేతనియా అనే గ్రామంలో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, సిస్టర్స్. వారి పేరు మరియా, మార్తా. వారికి ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు లాజరు. అయితే కొన్ని దినముల తర్వాత, ఒకానొక దినమున ఆయన లాజరు రోగి ఆయనను ఉన్నది. అంటే అతను సిక్ అయ్యారు. సిక్ అయినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము, సిక్ అయితే మన ప్రియులు కానీ ఎవరైనా సిక్ అయితే బెస్ట్ హాస్పిటల్స్ కానీ, బెస్ట్ డాక్టర్, మంచి ట్రీట్మెంట్ కోసం మనం వెతుకుతాము, అడుగుతాము, తెలుసుకుంటాము. వాళ్ళని, మన ప్రియులను అక్కడికి తీసుకెళ్తాము, ట్రీట్ చేస్తాము, ట్రీట్ చేయించి వెనక్కి తీసుకొస్తాము. ఇది మనం చేస్తాము. అయితే ఈ సహోదరులు, వీరు మరియా, మార్తా, వీళ్ళు ఏం చేశారంటే, వారి సహోదరుడు లాజరు సిక్ అయినప్పుడు, రోగి అయినప్పుడు, వాళ్ళు వేరొక ప్రాంతంలో ఉన్న యేసు దగ్గరికి, అంటే జీసస్కి ఈ న్యూస్ పంపిస్తారు. ఎందుకంటే ఆయన అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. అయితే జీసస్ బేతనీకి వచ్చేసరికి అప్పటికే లాజరు చనిపోయి 4 దినములు అవుతుంది. అతన్ని సమాధి చేయబడ్డము, అతను సమాధిలో పెట్టబడ్డం జరుగుతుంది. అప్పుడు మార్తా యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చావకుండునేమో అని అంటుంది. అంటే జీసస్ అక్కడ ఉండుంటే అతను సిక్నెస్ నుండి హీల్ అయ్యి బాగుపడి అతను బ్రతికే ఉండేవాడేమో అని మార్తా జీసస్తో అన్నప్పుడు, ఆవిడ మళ్ళా అంటారు, ప్రభా, ఇప్పుడైనాను నేను నమ్ముతున్నాను, నీవు దేవుని ఏది అడిగినను అది నీకు అనుగ్రహించినని నేను నమ్ముతున్నానని మార్తా యేసుతో అంటారు.
అన్నప్పుడు జీసస్ ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆ సమాధికి పెట్టబడిన ఆ రాయిని తీయమంటారు. అప్పుడు మార్త మరలా అంటారు, ప్రభా, అతను చనిపోయి ఇప్పటికి 4 దినములైంది, అతని శరీరము కుళ్ళు పట్టును, వాసన కొట్టునని చెప్పినప్పుడు జీసస్ ఒక మంచి మాట అంటారు. ఏంటంటే, నీవు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావని చెప్తారు. అప్పుడు మార్త అంటారు, ప్రభా, నేను నమ్ముతున్నానని అంటారు. అప్పుడు జీసస్ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయి తీసివేయమని చెప్పి గట్టిగా బిగ్గరగా కేక వేసి లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు చనిపోయిన ఆ లాజరు, చనిపోయి సమాధి చేయబడిన ఆ లాజరు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు, ఆ డెడ్ క్లోత్స్తో చుట్టబడిన వాడే, మొహానికి రుమాలు కట్టబడిన వాడే అతను బయటికి వస్తారు. అంటే ఇది ఎంత గొప్ప ఆశ్చర్యమైన గొప్ప మిరకల్. అంటే ఆ విలేజ్ పీపుల్ అప్పటి వరకు ఎప్పుడు చూసుండరు, విని ఉండరు ఇటువంటి అద్భుతం. అయితే ఆ దినంన మరియా, మార్త వాళ్ళు దేవుని నమ్మి వారు ఆశ్రయించారు. అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. వారు జీసస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంపాసిబుల్, ఒక మనిషి చనిపోయి 4వ దినము లెగడం అంటే అది ఎక్కడ మనము చూసి ఉండలేదు, విని ఉండలేదు. అయినప్పటికీ కూడా అంత గొప్ప అద్భుతము, వారు చనిపోయిన ఆ సహోదరుని వారు మరలా తిరిగి వెనక్కి పొందుకున్నారు విత్ లైఫ్తో. ఇది చాలా గొప్ప ఆశ్చర్యము. అయితే ఇది విన్న మీరు అనుకోవచ్చు హృదయాల్లో, అసలు ఇతను ఎవరు, ఇంత గొప్ప మైటీగా ఎంత గొప్ప కార్యం చేసిన ఈయన ఎవరు, మేము కూడా ఇలాంటి ఆశ్చర్యం, అంటే ఇలాంటి అద్భుతాలు మేము కూడా పొందుకోవాలి, ఎలా పొందుకోవాలని మీ హృదయాల్లో అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఈయన ఎవరంటే, ఆదియందు భూమి ఆకాశంలోని సమస్తము, అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ చంద్రుని, నక్షత్రములు, సూర్యుని, సముద్రము, చెట్లు, పశువులు సమస్తమును చేసిన సృష్టికర్త అంట ఆయన. అది మాత్రమే కాదు, ఆయన నరులను, అంటే మనుషులను అందరినీ ఆయన పోలికలో చేసి ఉన్నారంట. అయితే ఆయనకి సృష్టికర్త అని పేరు. అయితే 2000 సంవత్సరముల క్రితము ఆయన కన్యకైన మరియ గర్భంన దేవుని శక్తి ద్వారా ఆయన ఈ భూమి మీద జన్మించారు. ఆయనకు యేసు అని పేరు పెట్టబడి ఉంది. యేసు అన్న మాటకు రక్షకుడని అర్థము. ఆయన ఎందుకు ఈ భూమి మీద జన్మించారు అంటే, ఆయన పోలికలో చేసిన ఆయన ప్రజలను, అంటే మనుషులందరినీ వారి పాపము, శాపము, భారము ఏదైతే వారు భరిస్తున్నారో, మోయిచున్నారో, సఫర్ అవుతున్నారో వాటన్నిటి నుండి ఆయన విడిపించడానికి, ఆయన రక్షకునిగా, సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్గా ఆయన ఈ భూమి మీదకి వచ్చారండి. అయితే ఈ భూమి మీద ఆయన వచ్చి ఆయన ఏం చేశారు అంటే, ప్రతి ఒక్క మనిషి పాపము నిమిత్తము, శాపము నిమిత్తము, రోగము నిమిత్తము, ప్రతి ఒక్క పెయిన్, ప్రతి ఒక్క పర్సన్ నిమిత్తము ఆయన సిలువ మీద తన రక్తం కార్చి, తన ప్రాణము పెట్టి సిలువ మీద ఆయన మరణించారు. ఆయన మరణించి 3rd డే, 3వ దినమున ఆయన తిరిగి లేచారని దేవుని వాక్యము చెప్పబడుచున్నది. అయితే 3వ దినమున ఆయన తిరిగి లేచారు. అయితే ఎవరైతే ఇప్పుడు ఇది నమ్ముతున్నారో, ఈ రక్షణ, ఈ విడుదల, ఈ నెమ్మది, దేవుడు అనుగ్రహించు ఆ విశ్రాంతి, ఆ నెమ్మది, ఆ హెల్ప్ ఎవరైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో వారు నాతో పాటు ఏకీభవించి ఒక చిన్న ప్రార్థన నాతో పాటు చేయమని కోరుతున్నానండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రభా, వందనాలు నాయన, వందనాలు తండ్రి. నాయన, నీవు నా కొరకు ప్రాణం పెట్టినో, నీ రక్తం కార్చినో ఈ భూమి మీదకి నాయన రక్షకునిగా తండ్రి, నన్నును మమ్మల్ని అందరినీ కూడా పాప శాపముల నుండి, రోగముల నుండి తండ్రి, ప్రతి విధమైన భయముల నుండి మమ్మల్ని విడిపించుట కొరకు ప్రభా నీవు ఈ లోకంకి వచ్చినావు. ప్రభా, నేను నమ్ముతున్నాను ఈరోజు ప్రభా. ఒక్కసారి తండ్రి నా హృదయంలోనికి యేసయ్యా రమ్మని ఆహ్వానించుకొనిచున్నాను. నా హృదయంలోకి రండి, నా పాపమంతా నీ రక్తము చేత కడిగి శుద్ధి చేయమని ప్రభా, నీ బిడ్డగా నన్ను మార్చమని, నీ రక్షణ అయ్యా తండ్రి నాకు దయచేయమని ప్రభా వేడుకొనుచు తండ్రి, యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎవరైతే ఈ ప్రార్థన నాతో పాటు చేసి ఉన్నారో, మీరు ఈ దినంన దేవుని
రక్షణ పొందుకున్నవారు దేవుని రక్తంలో, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మీ పాపములన్నీ కడగబడి ఉన్నవి. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే హృదయంలో విశ్వసించి, అంటే యేసుక్రీస్తే నా పాపముల కొరకు వచ్చి శిలువ మీద మరణించి ఉన్నారని నమ్ముతారో, నోటితో యేసుక్రీస్తే నాకు ప్రభు అని ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు. అది దేవుని వాక్యము, మనుషులది కాదండి. అయితే మీరు ఈ ప్రార్థన చేసిన మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ దినమున దేవుని పిల్లలుగా మీరు చేయబడి ఉన్నారు. అయితే దేవుని పిల్లలుగా చేయబడిన మీతో దేవుడు ఒక మాట చెప్తున్నారు. అది ఏంటంటే ఇర్మియా గ్రంథము 32:27లో ఉంటుంది. నేను సమస్త జనులకు, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు అడుగుచున్నారు మీ అందరినీ. ఎందుకంటే మరియా మార్తల్ని కూడా దేవుడు ఇదే ప్రశ్న అడిగారు ప్రభు. అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభా మేము నమ్ముచున్నాము, నీవు ఏమైనా చేయగలవు. ఇలాంటి పరిస్థితిలో, అంటే లాజరు చనిపోయి 4 దినములైనా కూడా వారు ఒకే మాట అన్నారు, ప్రభా నీవు ఇప్పటికైనా ఏమైనా చేయగలవని వారు నమ్మినప్పుడు వాళ్ళ సహోదరుడు చనిపోయి 4 దినములైన ఆ సహోదరుని తిరిగి ప్రాణములతో సజీవునిగా వెనక్కి పొందుకొని ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నారు, ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. అయితే మీరు హోప్లెస్ సిచ్యువేషన్ అవ్వచ్చు, చాలా వర్స్ట్ దీంట్లో ఉండవచ్చు, హెల్త్లో కానీ, ఫైనాన్షియల్గా కానీ, జాబ్స్ కానీ, మీ మెంటల్ సిచ్యువేషన్ కానీ, మీ కుటుంబ సమస్యలు కానీ, ఏదైనా కూడా మీరు మరియ వలె, మార్త వలె, ప్రభా నీవు చేయగలవని నేను నమ్ముతున్నానని అంటే చాలు, ప్రభు మీకు వాగ్దానం చేసినట్లు ఆయన విశ్రాంతి మీకు ఇస్తానంటున్నారు. ఎందుకంటే ఆయన ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు తాను మీ కొరకు ఏ ఏ సమాధానం అయితే, ఏ హెల్త్ అయితే, లేకపోతే ఏది దేవుడు వాగ్దానం చేశారో అది మీరు పొందుకుంటారని విశ్వాసముతో దేవుని నమ్మి మీరు పొందుకుంటారని ఆశిస్తూ, ప్రైజ్ ద లార్డ్ అండి.